నమస్తే. ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్‌గా ఆయన పార్టీ మారారు. సో ఆయన పార్టీ మారడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సార్ నమస్తే, బాగున్నారా? ఆల్వేస్ ఆల్ రైట్. బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కి రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఏమై ఉంటాయేందమ్మా, సిద్ధాంతం. బీజేపీలో నేను చేరింది 35 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. ఏమిటిది? కాంగ్రెస్ అనే పార్టీ ఆ రోజుల్లో ఫెడరల్ సిస్టాన్ని సర్వనాశనం చేసేలా ఒక కేంద్రము, మిగతా అందరూ రాష్ట్రాలు సామంతులు ప్రాంతీయం అనేది నాశనం చేస్తూ ఒక యూనిటీ అండ్ డైవర్సిటీ అనే దీంట్లో, అంటే ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే నా ఐడెంటిటీని కోల్పోయి ఏకత్వం కాదు కదా, వాళ్ళ రీజనల్ ఐడెంటిటీని అందరూ కోల్పోయేలాగా వాళ్ళు డైనాసిటీ పద్ధతి చేయటం ఆ రోజు వ్యతిరేకించాం. దేశానికి నష్టం, ఇది దేశానికి మంచిది కాదు, ఫెడరల్ సిస్టమ్ నాశనం అవుతాను అలా వచ్చాం. ఇవాళ బీజేపీ 2018 నుంచి పర్టికులర్గా ఇన్నాళ్ళు ఉంది, ఒక సిద్ధాంతం నడుస్తుంది. ఇవాళ అవి సిద్ధాంతాన్ని కోల్పోయింది, దరిద్రంగా ఏ కాంగ్రెస్ అయితే ఏ విధానం అనేది అదే పద్ధతిలో బీజేపీ కూడా ఇవాళ రీజనల్ నాశనం చేయటం, ప్రాంతీయతని పోగొట్టడం, మొత్తం రీజనల్ రాష్ట్రాలని కించపరచడం, ఈ దౌర్భాగ్యం చేస్తుంటే ఇది పనికిరాదు. పోరాడతాం. ఇంటర్నల్గా ఇన్నాళ్ళు పోరాడాం. ఇంటర్నల్గా పార్టీలో అనేక సార్లు ఈ విషయాలు మేము చర్చించాం. ఇది కరెక్ట్ కాదు, మన వైఖరి మారిపోతుంది, మన సిద్ధాంతం మారిపోతుంది, ఐడెంటిటీ బీజేపీ యొక్క వ్యక్తిత్వం కోల్పోతున్నాం, పోరాడాం. వాళ్ళు పట్టించుకునే స్టేట్ పార్టీ యూనిట్, సెంట్రల్లో ఎలా ఉన్నా సెంట్రల్లో అంటే వాళ్ళు చెప్తే తలాడిచ్చే ఒక బాంచన్ కాల్ముక్త దొర అనే పద్ధతిలో తయారయ్యారు. కానీ స్టేట్ యూనిట్ కాదు, ఇక అది కాదు ఇది అని మాట్లాడగలిగే ధైర్యమో మాట్లాడగలిగే స్థైర్యము లేని ఒక అల్పులుగా తయారైపోయారు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఒక క్యారెక్టర్ని కోల్పోయి, ఒక సిద్ధాంతం లేదు, సిద్ధాంతం పేరు రాద్ధాంతం తప్పితే సిద్ధాంతం లేదు, ఇలా దిగజారిపోతున్న, రోజు రోజుకు దిగజారిపోయి క్షీణించిపోయి పార్టీని భ్రష్టు పట్టిస్తున్న ఈ నాయకత్వం ఉండగా ఇక అనవసరం పార్టీలను బయటికి రావడం జరిగింది. ఓకే. మరొక విషయం ఏంటంటే, మీరు జూబ్లీ హిల్స్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గతంలో కూడా తెలిసిన విషయం ఇది. సో టికెట్ ఇవ్వలేనందుకు మీరు ఏమైనా పార్టీలోంచి బయటకు వచ్చారని అనుకోవచ్చా మేము? లేదమ్మా, టికెట్ ఇవ్వలేదనేది ఇప్పుడు అసలు అలా పదవుల కోసం అయితే ఈ 30 ఏళ్ళు నీ ఏ పదవి అడిగినా ఇచ్చి ఉండేవారు నాకున్న సీనియారిటీకి. అది కాదు, టికెట్లు ఆశించాం వాస్తవం, దాంట్లో ఇవ్వలేదు. వాళ్ళ ఈక్వేషన్ క్యాలిక్యులేషన్స్లో ఉంటాయి. ఒక పార్టీ ఒక వ్యక్తికి ఒక క్యాండిడేట్ టికెట్ ఇవ్వడం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉంటాను, కానీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుంది. సో దాంట్లో వాళ్ళ ఈక్వేషన్ లెక్కల్లో ఏదో ఎవరో ఇచ్చుకున్నారు, అది ఓకే, దాని గురించి కాదు. అది చాలా డబ్బులు తీసుకుని ఇచ్చారు, అమ్ముకుంటున్నారు టికెట్లు, ఈ వాదాలన్నీ ఉన్నాయి, ఈ అపవాదులు ఉన్నాయి. ఈ అపవాదాలు లేకపోతే నిజాలా అది వాళ్ళకి తెలియాలి. కాకపోతే వ్యక్తిత్వం కోల్పోయింది పార్టీ, ఒక నిజాయితీని కోల్పోయింది, ఒక సిద్ధాంతాన్ని వదిలేసుకుంది. యాజ్ గుడ్ యాజ్ ఎనీ కాంగ్రెస్ బీటీం లాగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు దిగజారిపోయింది. కనుక అందువల్ల బయటకు వచ్చాను తప్పితే సీటు రాలేదనే పాయింట్కు అనేది అనవసరం. సీటు వచ్చినా రాకపోయినా పార్టీ సిద్ధాంతం ఉంటే ఎన్నాళ్ళు లేమా, సిద్ధాంతానికి కట్టుబడి ఉంది కనుక పార్టీ దానికోసం పోరాడుతున్నాం కనుక ఉన్నాం. ఎప్పుడైతే 2018 తర్వాత ఈ దిగజారిపోవడం మొదలెట్టిందో పార్టీ, ఈ నాయకత్వం చిల్లర నాయకత్వంగా, ఇంట్లో వాళ్ళు పిఎస్లు వాళ్ళు మా పార్టీ నడిపించడం, ఇంట్లో ఆడవాళ్ళు పార్టీ నడిపిస్తారు, ఆ స్థాయికి దిగజారినాక. ఇంట్లో ఆడవాళ్ళు అంటే మాకు ఒక విషయం తెలిసింది, కిషన్ రెడ్డి గారి వైఫ్ ఏకంగా బీజేపీ పార్టీకి సంబంధించి 15 సీట్లు ఆవిడే దగ్గరుండి ఎంచారు అనేది ఒకటి ఉంది. అది నిజమే అంటారా? అదే మాట అన్నాను. ఆడవాళ్ళు నడపడానికి ఫస్ట్ టైం బీజేపీలో నేను సంవత్సరాలుగా నేను ఉన్నాను, 87 నుంచి బీజేపీలో ఉన్నాను. ఫస్ట్ టైం ఇలాంటిది ఆడవాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వటం విషయాల్లో. అంటే ఆడవాళ్ళు ఇంటర్ఫేర్ అంటే పార్టీలో చేస్తున్న ఆడవాళ్ళు వేరు. భర్త పొజిషన్ బట్టి కిచెన్ సలహాలు, పిఏలు కూడా కిచెన్ నుంచి రికమెండేషన్లు, వంటింట్లోంచి రికమెండేషన్ వాళ్ళు పిఏలు. వాళ్ళకేమో మంచి చెడు తెలీదు, పెద్ద చిన్న తెలీదు, సీనియర్ తెలీదు, ఫోన్లు తీయరు, ఫోన్ రెస్పాన్స్ ఇవ్వరు, అడదిడ్డంగా మాట్లాడతారు. ఇలాగూ అంత దౌర్భాగ్యంగా తయారైపోతుంది. అంత అహంభావము, అంత ఒక అధ్యక్షులైనా కార్యదర్శులు 3 ఏళ్ళు, మిగతా మీరు ఒక కార్యకర్తే.
అధ్యక్షులు అవగానే మీ పిఏలు మా అజమాయిషి చేస్తారా, మీ ఇంట్లో ఆడవాళ్ళు అజమాయిషి చేస్తారా, ఆడవాళ్ళు పార్టీ నిర్ణయాలు తీసుకుంటారా? ఈ దౌర్భాగ్యం అంతా చాలా చెడ్డాలకు తయారైంది. చెప్పుకుంటా పోతే చాలా అసహ్యంగా ఉంది. అందువల్లే అందరూ నేనే కాదు చాలామంది వెళ్ళిపోతారు పార్టీ ఖాళీ అయిపోతుంది. ఎవడు అంటే సిద్ధాంతం ఉన్నంత వరకు ఆ సీట్లు వచ్చినాయి, అధికారం ఉందా, పదవి ఉందా లేదా ఆలోచించాల. మాలాంటి వాళ్ళు అందరం సిద్ధాంతాన్ని కట్టుబడి పోరాడుతూ ఉన్నాం. మేము నాలాంటి వాళ్ళు జెండా పుచ్చుకున్నప్పుడు నవ్వేవారు. ఈ పువ్వు ఎవరికి తెలిసే పువ్వు ఏంటి ఆ పువ్వు అని నవ్వారు. ఇది భారతీయ జంధ్యాల పార్టీ అన్నారు, భారతీయ తిండిపోతు పార్టీ అన్నారు. ఈ అన్ని అవమానాలు భరిస్తూ ఒక చేతిలో జెండా మరో చేతిలో గుడ్డలో ఎజెండా పెట్టుకుని నడిచాం. మాలాంటి వాళ్ళందరినీ విస్మరిస్తూ వదులుకుంటూ పార్టీకి వచ్చిన నాయకుల్ని నిలుపుకోలేని దౌర్భాగ్య స్థితి. పార్టీకి వస్తున్నారు నాయకులు, వాళ్ళని చేర్చుకుంటాం. ఏమి ఎవరో వద్దు, మాకు చాలు, మేము పైన ఊడికం చేస్తాం, పైన వాళ్ళకి భజన చేస్తాం, వాళ్ళు ఏదో మాకు పదవులు ఏర్పిస్తూ ఉంటారు, మేము అనిపించుకుంటాం చాలు. పార్టీ వద్దు, పార్టీ లేదు, ఏమీ లేదు. అంత దిగజారిపోయింది. ఆ దిగజారిపోయిన వ్యక్తిత్వం ఉన్న పార్టీలో 37 ఏళ్ళు ఉన్నాం కదా, ఇంకా భరిద్దాం అనుకుంటే భరించలేక వచ్చేసాం. మరొక విషయం ఏంటంటే బండి సంజయ్ హయాంలో బీజేపీ పార్టీ అంటే స్టేట్ పార్టీ బాగుపడిందా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కిషన్ రెడ్డి గారి హయాంలో బాగుందంటారా? ఖచ్చితంగా 37 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నవాడిని నేను. నాటి నుంచి నేటి దాకా మహానాయకులు వెంకయ్యనాయుడు గారు, ఆలే నరేంద్ర, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు, వి రామారావు గారు, ఇంద్రసేనారెడ్డి, ఇట్లా మహామహులు ఉన్నప్పుడు కూడా పార్టీ నువ్వు అనే స్థాయికి ఇప్పుడు ఎదగల. ఒక ఫోర్స్గా ఉండేది తప్పితే అధికార పీఠంతో పోటీపడి నువ్వు అధికారం అనే స్థాయికి ఇప్పుడు ఎదగల. ఆ స్థాయి ఎప్పుడైనా వచ్చిందంటే ఒకే ఒక బండి సంజయ్ పీరియడ్లోనే ఆ స్థాయి వచ్చింది. దాన్ని కూడా ఈ లోకల్ లీడర్షిప్ భరించలేకపోయింది. ఒక బీసీ నాయకుడు అంత ఎదుగుతూ ఉంటే చూడలేకపోయింది. ఇవాళ బీసీ అని మాట్లాడుతున్నారు. మరి బీసీ మీద అంత ప్రేమ ఉంటే సంజయ్ని ఎందుకు దింపేశారు? సంజయ్ మరి పార్టీకి మంచి చేశాడు కదా, పార్టీని లేపాడు కదా, పార్టీ అపదృష్ట తీసుకురాలేదు కదా. సో బీసీ ఎదగటం మేమే ఉండాలి, మేము చూసుకుంటాం. ఇది శ్మశానమైనా సరే ఈ శ్మశానాన్ని మేము చూసుకుంటాం. ఎవ్వరు వద్దు, బయట నుంచి నాయకులు వద్దు, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు వద్దు, మేము పంచుకుంటాం, మేము తెంచుకుంటాం అన్నట్టు ఉంది. చాలా నీచంగా తయారైంది పార్టీ. నికృష్ట జష్ట ఆలోచనలతో తయారైంది. బీఆర్ఎస్ పార్టీలో ఏం సిద్ధాంతాలు ఉన్నాయని జాయిన్ అయ్యారు మీరు? అది కరెక్ట్ ప్రశ్న అడిగారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ సిద్ధాంతం అంటే ఒకటి ఉంది, పరిపాలన ఎవరు కూడా ఏ సమస్యలు పరిష్కారాలు అవుతున్నాయి అనేది నెక్స్ట్ పాయింట్. అయితే అసలు పరిపాలన విధానం, పరిపాలన మార్గం సరైన మార్గంలో పయనిస్తుందా అని చూడాలి. ఆ పయనిస్తుందా, అసలు అవగాహన అనేది ఎంతవరకు ఉంది. ఇవాళ కేసీఆర్కి తెలంగాణ గురించి ఉన్న అవగాహన, తెలంగాణ కొనకోటన మీటిన చాలు కోటి రత్నాల విన్న తెలంగాణ అని ఆయన గుండె పలుకుతుంది. అలా పరిపూర్ణ అవగాహన ఈ తెలంగాణ యాస, భాష, గోసన గురించి కానీ, తెలంగాణ కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాల గురించి కానీ, తెలంగాణ ప్రాంత సమస్యలు కానీ, తెలంగాణ గుండె చప్పుడు కానీ పరిపూర్ణంగా ఆకలింపు చేసుకుని ఆపోసన పట్టిన నాయకుడిగా ఉన్నారు ఆయన. అది ఎవరు కాదు. ఆయనకి ధీటుగా మరొక నాయకుడిని చెప్పండి. అదే నా పోరాటం కూడా బీజేపీలో ఉన్నంతకాలం, మా గతంలో 18 నుంచి మనం బీజేపీ ఆయన ఓడాలి, వాళ్ళు ఓడాలి, వీళ్ళు ఓడాలి, మేము గెలుస్తామని తప్పితే మనం బీజేపీగా తెలంగాణ ప్రజల సమస్యల్ని, వాళ్ళ గుండె చప్పుడుని ఏనాడన్నా మనం మాట్లాడుతున్నామా? వాళ్ళు ఎవరో ఏ పార్టీ వాళ్ళు మాట్లాడితే మనం దాన్ని కౌంటర్ మాట్లాడుతున్నాం. మనంతట మనంగా ప్రజల సమస్యని, గుండె చప్పుడుని, తెలంగాణ గుండె చప్పుడుని పట్టుకుని ఐడెంటిఫై చేసి దీనికోసం ఇదిగో మేము ఇలా నిలబెడతాం, దీనికోసం మేము ఇలా పోరాడతాం అని అడుగుతున్నామా? అడగట్లేదు. అంటే తెలంగాణ మీద మనకు అవగాహన లేదు. మన నాయకత్వానికి, బీజేపీ నాయకత్వానికి తెలంగాణ మీద అవగాహన లేదు. ఏదో వాళ్ళ గుజరాత్ మీద అవగాహన ఉంటుంది, యూపీ మీద అవగాహన ఉంటుంది, బీహార్ మీద అవగాహన ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజలు ఈ గుండె చప్పుడు, ఈ సమాజం యొక్క విషస్ ఏంటి, ఏమి వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేకపోతే ఆయన మాట్లాడుతుంటే కౌంటర్ ఏదో మాట్లాడుతుంది. మీరుగా ఏ సమస్య ఏనాడు ఇన్ని సమస్యలు ఉంటే ఏ సమస్యను ఎత్తి పాపాను పోలేదు కనుక ఆ విధానం నచ్చింది.
తెలంగాణ కోసమే ఆయన ధ్యాస దిశ అన్ని తెలంగాణ కోసమే ఉన్న నాయకత్వం కనపడుతుంది. ఇక్కడ తెలంగాణని అవసరానికి చూస్తున్నారు తప్పితే కాకినాడలో ఒక ఓటు 2 స్టేట్లు అని ఆ రోజు అన్నారు. మరి అయినాక అధికారం వచ్చినాక ఎందుకు ఇవ్వాల మీరు? చంద్రబాబు అడ్డుపడగానే ఆగిపోయారు. అధికారం మీకు ఉండాలి కానీ. సో అన్ని అవసరానికి మాట్లాడటం తప్పితే నిజంగా ప్రజల గుండె చప్పుడిని తట్టి లేపి మాట్లాడగలిగే స్థాయిలో నాయకులు ఎవరు లేరు బీజేపీలో. అది ఆ నాయకత్వం ఇక్కడ కనపడుతుంది. కేటీఆర్ వచ్చారు, రాగానే 4 ఏళ్లలో పరిణతి చెంది వాళ్ళ తెలంగాణకు సంబంధించిన ప్రతి సమస్యను మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాడు. పరిణతి చెంది ఒక పటుత్వం సాధించారు. అట్లా ఎవరు మన పార్టీలో బీజేపీలో ఎవరున్నారు అట్లా పరిణతి చెందిన వాళ్ళు? కానీ తెలంగాణ మీద పట్టుతో చెందిన మనం గెలవాలి అంటే ఊనే గెలవరు. ప్రజల మన్ననలు పొందగలగాలి, ప్రజల వీళ్ళు విశ్వాసం కల్పించగాలి. వీళ్ళకి అధికారం ఇస్తే పరిపాలించగలరు అనే విశ్వాసం ప్రజలు రావాలి. అలాంటి విశ్వాసం చొరవగలిగారా ఇన్నేళ్లలో? బీజేపీ అధికారం ఇస్తే బీజేపీ పరిపాలించగలదు, బీజేపీ పరిపాలన సాగించగలదు నమ్మకం సాధించగలిగారు? లేదు. ఒక్కళ్ళు చెప్పమనండి తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే పాలించగలదని. అదే కేసీఆర్ విషయంలో కేసీఆర్ పాలించగలడు, కేటీఆర్కి ఇచ్చిన కేటీఆర్ పాలించగలడు అనే విశ్వాసం పొందారు వాళ్ళు ప్రజల మధ్య. కనుక ఇవన్నీ కంపేర్ చేసుకున్నాక ఈ తెలంగాణకి సంబంధించి ప్లస్ ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ని ఏ ఫెడరల్ సిస్టాన్ని సర్వనాశనం చేసిందో ఆ విషయంలో ఇవాళ నిలబడగలిగిన నాయకుడు ఈయన సౌత్లోనే. ఒకప్పుడు తెలుగువాడి ఆత్మాభిమానం కోసం రామారావు గారు పోరాడి నడుం బిగించి పోరాట సాగించి విజయం సాధిస్తే తెలుగువాడి ఆత్మాభిమానాన్ని కాపాడగలిగితే ఇవాళ సౌత్ ఇండియన్ దక్షిణ భారతీయుల పరువు మర్యాదల్ని వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడగలగాల్సిన అవసరం చారిత్రక అవసరం. ఆ చారిత్రక అవసరంగానే కేసీఆర్ని చూడగలిగాను. ఆ సౌత్ ఇండియా నాయకుడుగా, దేశ నాయకుడిగా, ఆ సమర్థత కలిగిన నాయకుడిగా, విషయ పరిజ్ఞాన ప్రయోగ ఫలితాలు సాధించగలిగిన ఒక సమర్థవంతమైన నాయకుడిగా దక్షిణ భారతంలో ఉద్భవించిన నాయకుడిగా చూడగలిగాను. ఒకనాడు సిఎన్ అన్నాదురై అలా తమిళనాడు సౌత్ కోసం పోరాడిన నాయకుడు. సౌత్ తెలుగు మర్యాద కాపాడాలి, ఎందుకు మేము సెకండరీ సిటిజన్, సౌత్లో ఎందుకు దక్షిణాది అంతా ఇప్పుడు నార్తే ఉండాలి, సౌత్ ఇప్పుడు సెకండరీ ఎందుకు ఉంటుంది పోరాడాడు. కానీ ఆ రోజుల్లో నెహ్రూ గారు వ్యతిరేకించారు. పార్లమెంట్లో మాట్లాడితే నెహ్రూ గారు వ్యతిరేకించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఉండబట్టి సాగల. ఇవాళ మళ్ళీ అంత పటిష్టమైన వాదం వినిపించగలిగే నాయకుడు ఇవాళ అవసరం. ఆ అవసరం దానిలో కేసీఆర్ గారిని చూడగలుగుతున్నాం. ఒక దక్షిణాది నుంచి ఒక నేషనల్ లెవెల్ నాయకుడు కానీ, ఒక అవగాహన నాయకుడు కానీ ఆయనలో ఉన్నాడు. ఆయన సాధించగలడు. కనుక అవసరం ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకే కాదు, దక్షిణ భారతీయులందరికీ కూడా అవసరం. ఆయన కాపాడుకోవాలి. దక్షిణ భారతదేశం యొక్క పరువు మర్యాద ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పార్లమెంటు అక్కడ ఇక్కడ ఉండకూడదు? సౌత్లో పార్లమెంట్ ఎందుకు ఉండకూడదు? ఒక సెషన్ అక్కడైతే ఒక సెషన్ ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? 7,500 కోట్లు పెద్ద విషయం, 750 కోట్లు పెద్ద విషయం కాదు కదా. మరొక పార్లమెంట్ భవన్ ఇక్కడ కట్టచ్చు కదా. ఇక్కడ అనేక మంది ఉద్యోగాలు అనేక మంది ఉంటారు. పెద్దానికి మేమే ఎందుకు పరిగెత్తాలి? సుప్రీంకోర్టు ఎందుకు ఇక్కడ ఉండకూడదు? ఇక్కడ ఒక బెంచ్ ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఇక్కడ జరిగితే అక్కడికే పరిగెత్తాల్సిన అవసరం ఉంది? మేమే పరిగెత్తాలా? వాళ్ళు ఎందుకు ఇటు రాకూడదు? ఇక్కడెందుకు బెంచ్ ఉండకూడదు? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ టర్నింగ్లో ఒకసారి నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒకసారి సౌత్ ప్రైమ్ మినిస్టర్, ఒకసారి నార్త్ ఇండియన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒకసారి సౌత్ ఇండియన్. ఎందుకు అలా పవర్ని అలా షేరింగ్ చేయకూడదు? ఎందుకు సౌత్ ఇండియా వెనకాలే ఉండాలి? విద్యారంగమైనా, వైద్య రంగమైనా, ఫ్యామిలీ ప్లానింగ్ అయినా, సంక్షేమ పథకం అయినా, దేశానికి సంబంధించిన ఏ విషయమైనా సౌతే ముందు సాధిస్తుంది అన్నీ. నార్త్ వెనక కానీ పవరును అయ్యి మీరే చూసుకోండి, మీరే ఉంటారా? మేము వెనకాలే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇది ఆనాటి నుంచి ఉన్న పోరాటం. ఇది ఇవాళ సమయం ఆసనమైంది. ఇంకా ఇది కనుక వదిలితే విచ్ఛిన్నం అయిపోతుంది దేశం. ఫెడరల్ సిస్టమ్ నాశనం అవుద్ది, విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ విచ్ఛిన్నం అవ్వకుండా దేశం నిలబడాలి, సమైక్యంగా నిలబడాలి అంటే ఆ పోరాటం జరగాలి. ఆ పోరాటాన్ని నిర్వహించగలిగినాడు, సాధించగలిగినాడు ఆ సమర్థుడు కేసీఆర్.
సో బీఆర్ఎస్ పార్టీలో మీకు ఏమైనా పదవి దక్కుతుంది అనుకుంటున్నారా? అంటే ఎలాగో బీజేపీ పార్టీలో మీరు 35 సంవత్సరాలుగా ఉన్న ఒక స్పోక్స్ పర్సన్గానే ఉన్నారు తప్ప ఎక్కడ ఎలాంటి పదవి అయితే మీరు ఆశించలేనట్లు అలాగే తీసుకోలేనట్లు మాకు కనిపించారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా పదవి కోసం ఆశిస్తున్నారా? నేను ఏది ఆశించట్లేదమ్మా. నేను నా మిషన్ చారిత్రక అవసరం ఆయన సమర్థిస్తున్నాం. సౌత్ ఇండియన్ దక్షిణ భారత పరువు ప్రతిష్టలు, దక్షిణ భారతీయుల ఆత్మగౌరవం కాపాడటానికి పోరాటం జరగాలి. దానికి ఆయన నాయకత్వం వహించాలి. అదే నా ఉద్దేశం, అదే నా మిషన్, నా విజన్. దాంతో వెళ్తున్నాను. అది సాధించడానికి బీజేపీ పనికిరాదు. బీజేపీ ఇవాళ కాంగ్రెస్ సిస్టంలో వెళ్ళిపోయింది. ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేసే పద్ధతులు వెళ్ళిపోయింది. సౌత్ లేదు, నార్త్ లేదు, రాష్ట్రాలు లేవు, ప్రాంతీయమే లేదు. మేము ఉంటాం, మేము చెప్తే మేము ఇక్కడ మాకు ఇక్కడ దోమ కొడితే మీరు అక్కడ గోక్కోండి అన్నట్టు తయారైంది. తప్పితే అది కాంగ్రెస్ కన్నా కష్టంగా తయారైపోయింది ఆ సిస్టమ్. సో అది సరే, ఈయనే సాధించగలడు. అది ఆ కార్యక్రమంలో నాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత. నేను ఆశించేది లేదు. ఇది కావాలి నేను అడగను. వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏది బాధ్యత నాకు అప్పచెప్తే ఆ బాధ్యత చేసుకుంటాం. తెలంగాణ ప్రజలకి ఆయన అవసరం, దక్షిణ భారతానికి అవసరం, దేశానికి అవసరం. ఖచ్చితంగా ఆ దిశగానే పోరాటం ఉంటుంది. ఓకే, ఈసారి ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెస్, బీఆర్ఎస్? బీజేపీ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. బీఆర్ఎస్ 60 నుంచి 70 సీట్లు, 75 దాకా బీఆర్ఎస్ వస్తుంది. 75 సీట్స్ దాకా బీఆర్ఎస్. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ ఎంఐఎం, ఫోర్త్ ప్లేస్ బీజేపీ. ఎందుకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చట్లేదని లాస్ట్కి తోసేశారు మీరు? లేదు, మీరు ప్రాక్టికల్గా చూడండి ఏమున్నాయి. సీట్లు ఎవరికి ఇచ్చారు? గెలిచే సీట్లు కాదు, డబ్బులు ఇచ్చేవాడికి సీట్లు ఇచ్చారు. అందరూ కాంగ్రెస్ పార్టీ సీట్లు అమ్ముకుంటుంది, రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నారని అంటుంటే మీరేంటి బీజేపీ పార్టీ సీట్లు అమ్ముకుంటుందని చెప్తున్నారు? వాళ్ళ సీట్లు అదే ఇచ్చారు. ఎవరు డబ్బు ఉన్నవాడెవడు వాడికి ఇచ్చారు. పార్టీలో ఉన్నవాడెవడు, పార్టీ జెండా మోసినవాడెవడు, పార్టీకి కష్టపడిన వాళ్ళు ఎవరు, వాళ్ళని వదిలేసేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కొత్తగా వచ్చేవాళ్ళు మన డబ్బులు ఉన్నవాడు టికెట్లు. ఇవాళ జూబ్లీహిల్స్ డబ్బులు ఉన్నాయి, ఎవడు కాంట్రాక్ట్లు వేసి సంపాదించే డబ్బులు ఉన్నాయి. ఎవడికి డబ్బులు ఉన్నాయో, ఎవడు మనకు డబ్బులు ఇవ్వగలడో, పార్టీ ఫండ్ అనో ఇంకోటో, పార్టీ ఫండ్ ఇస్తే సగం మీరు తింటారు, సగం అలాగే. ఈ దౌర్భాగ్య కాంగ్రెస్లో లక్షణం అదే అంటించుకుంది బీజేపీ. ఇవాళ స్టేట్ యూనిట్ ఆ దౌర్భాగ్యాన్ని అంటించుకుంది. అందుకనే చిరాకేసి, అసహ్యం వేసి, జిగుత్స పుట్టి, ఏ కాంగ్రెస్లో అయితే ఈ జిగుత్స లక్షణాలు కాంగ్రెస్లో ఉన్నాయో అది వ్యతిరేకించి మనం వస్తే మన పార్టీలో కూడా ఈ దౌర్భాగ్యాలు వచ్చినాక ఇది కాంగ్రెస్ కన్నా కష్టం. అతనికంటే ఆచరణమనుడు గరుడు ఆచరణ వల్ల ఆ కాంగ్రెస్ నీచత్వం కన్నా ఇది ఇంకా పరాకాష్ఠకు చేరుకుంది. అనవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.